వీర హనుమాన్ తరువాయి భాగం. రాముడు రాజ్యం చేస్తుండగా ఉత్తర దిక్కున గంధర్వులు విజృంభించి ప్రజలను బాధించసాగారు. భరతుడు సేనలతో వెళ్లి గొప్ప యుద్ధం చేసి వారిని అణిచివేశాడు. గంధర్వుల దుండగాల నుంచి ప్రజలు బయటపడి సుఖించారు. అటు పిమ్మట వాయు దిక్కున లావణాసురుడు అనే రాక్షసుడు ప్రళయంలాగా విజృంభించాడు. రాముడు శత్రుఘ్నుడికి దివ్యాస్త్రాలను ఇచ్చి లావణాసురుడు సంహరించి రమ్మని చెప్పాడు. శత్రుఘ్నుడికి తోడుగా రాక్షస నాయకులు ప్రతిక్రియలు చెప్పగల విభీషణుడు కూడా ఉంటే మంచిదని లంకకు హనుమంతుడి చేత కబురు పంపించాడు. లంక నుంచి విభీషణుడు రాక్షస వీరులను వెంటబెట్టుకొని వచ్చాడు. శత్రుఘ్నుడు తన సేనలతో రాక్షసుల్ని కూడా కలుపుకొని విభీషణుడితో కలిసి లావణాసురుడి పైకి యుద్ధానికి వెళ్ళాడు. శత్రుఘ్నుడు సుదర్శన చక్ర యుద్ధంలాగా విజృంభించి లావణాసురుడి సేనలను చీల్చి చెండాడాడు. అప్పుడు జరిగిన ఘోర సంగ్రామంలో విభీషణుడి రాక్షస సేన కూడా గొప్ప పరాక్రమం చూపింది. శత్రుఘ్నుడు లావణాసురుడితో యుద్ధం చేసి వాణ్ణి సంహరించాడు. విజయం సాధించి శత్రుఘ్నుడు విభీషణుడు సేనలతో అయోధ్యకు తిరిగి వచ్చారు. ఒకనాడు రాముడు తన కొలువు కూటానికి వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఎడమ పక్క సీత కూర్చున్నది. రాముడు ముందు హనుమంతుడు కూర్చున్నాడు. భరత లక్ష్మణ శత్రుఘ్ను సుగ్రీవ అంగద నల నీల జాంబవంత విభీషణాదులు వశిష్ఠ వాసుదేవాదులు సభను అలంకరించి ఉన్నారు. ఆ సమయంలో ఆ సభకు అగస్త్య మహాముని వచ్చాడు. రాముడు ఆయనకు చేతులెత్తి నమస్కారం చేసి అతిథి సత్కారాలు జరిపి క్షేమ సమాచారాలు అడిగాడు. దానికి అగస్త్యుడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాడివి నువ్వు ఉండగా మాకు క్షేమం కాకేమి రామా? నువ్వు దశకంఠుడైన రావణుని చంపి గొప్ప కీర్తి సంపాదించావు నిజమే గాని తిక్త సముద్రం అవతల మాయానగరం రాజధానిగా చేసుకుని శతకంఠుడనే రాక్షసుడు నిన్ను జయించాలనే ఉద్దేశంతో ఉన్నాడు అన్నాడు. రాముడు అమిత ఆశ్చర్యంతో వాడి కథ చెప్పమని అగస్త్యుణ్ణి అడిగాడు. అగస్త్యుడు ఇలా చెప్పాడు. కశ్యపుడికి వసువు అనే భార్య ఉండేది. ఆమె అసుర సంధ్య వేళ గర్భవతి అయి మహావికృతమైన ఆకారం గల శతకంఠుణ్ణి కన్నది. వాడు బ్రహ్మదేవుని గురించి దారుణమైన తపస్సు చేశాడు. బ్రహ్మ సంతోషించి శతకంఠుడికి ప్రత్యక్షమై దేవేంద్రుడు మొదలైన దేవతలకు అసాధ్యమైన వరాలు ఇచ్చేశాడు. దానితో వాడు విజృంభించి 3 లోకాలను జయించే ఆలోచనలో ఉన్నాడు. రామ, నువ్వు వాణ్ణి యుద్ధంలో చంపాలి. రాముడు కొంచెం ఆలోచించి వాడు చూడటానికి ఎలా ఉంటాడు అని అగస్త్యుని అడిగాడు. వాడు ఎలా ఉంటే మాత్రం నీ బాణాలకు అసాధ్యమేమిటి? రావణుడికి 10 రెట్లు ప్రతాపము, భీకర కంఠస్వరము గలవాడు. వాణ్ణి ఎలా చంపాలో నీకొకరు చెప్పాలా అన్నాడు అగస్త్యుడు. అగస్త్యుడు వెళ్ళిపోయాక రాముడు తన తమ్ముళ్లతో యుద్ధంలో రావణ కుంభకర్ణాది రాక్షసులను చంపి అలసి ఉన్నాను. లక్ష్మణుడు కూడా నాతో పాటు శ్రమపడి ఉన్నాడు. భరతుడు గంధర్వులతోనూ శత్రుఘ్నుడు లావణాసురుడితోనూ యుద్ధం చేసి అలసిపోయి ఉన్నారు. ఎక్కడో సముద్రాల అవతలున్న ఈ శతకంఠరుణ్ణి చంపటానికి ఎవరిని నియోగిస్తాము? 100 యోజనాల సముద్రం దాటటమే ఎంతో కష్టంగా ఉంది కదా అని కొంత విచారంలో పడ్డాడు. ఇంతలో రాముడి దృష్టి తన ముందు కూర్చుని ఉన్న హనుమంతుడి పైన పడింది. అతను వెంటనే, హనుమంతుడా, ఈ పని నీ వల్లనే కావాలి, ఏకపాద రుద్రుడివి అన్నాడు. హనుమంతుడు రాముడితో, మీకు రాక్షసులనగా ఎంత? నా మీద ఎక్కి ఆ రాక్షసుడుండే దీవికి పోయి వాణ్ణి చంపేయండి అన్నాడు. రాముడు హనుమంతుని కౌగిలించుకొని, నీకు గల శౌర్య పరాక్రమాలు మరొకరికి వస్తాయా అని ఎంతగానో ప్రశంసించాడు. ఇదంతా కంటూ వింటున్న సీత రాముడితో, ఇతన్ని ఏకపాద రుద్రుడన్నారు, రుద్రుడి కోతి రూపం ధరించడానికి కారణం అని అడిగింది. దానికి రాముడు ఇలా చెప్పాడు. బ్రహ్మాండాన్ని పాలించే ఏకపాద రుద్రుడు మహారుద్ర గణాలు సేవిస్తూ ఉండగా ఒకసారి తన ధ్యాన శక్తితో మహావిష్ణువు రూపాన్ని చూసి ఎన్నడూ కనిపించని ఆ రూపం తనను కాపాడే ఈశ్వరుడిదే అయి ఉండాలనుకున్నాడు. వెంటనే అతను అక్కడి నుంచి బయలుదేరి విశ్వమంతా తిరిగి భూలోకానికి వచ్చి శివుడిలో ఏకమయ్యాడు. ఆ శివుడి అంశ నుంచే హనుమంతుడు పుట్టాడు. తరువాత రాముడు శతకంఠుడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. అతని వెంట సీత కూడా వస్తానన్నది. లక్ష్మణ భరత శత్రుఘ్నులు సుగ్రీవ విభీషణులు సైన్యం యుద్ధానికి కదిలారు. రాముడు హనుమంతుడి కోసం చూస్తే హనుమంతుడు విశ్వరూపం ధరించి భూమి ఆకాశాలు సమస్త దిక్కుల నిండా కనిపించాడు. అతని పూర్తి రూపం చూడటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. భయ ఆశ్చర్యాలు కోల్పోయి ఆ రూపాన్ని చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. తరువాత హనుమంతుడు భూమికేసి వంగాడు. అతని వీపు మీద రాముడు సీతను ఎక్కించి తాను ఎక్కి తన వెంట వచ్చేవారిని వానర రాక్షస బల్లాలను కూడా ఎక్కమన్నాడు. రాముడి సేనలకు నడక ప్రయాస లేదు. వాళ్ళు హాయిగా హనుమంతుడి వీపు మీద ఆకాశానం సాగించారు. ఆకాశాన వెళ్తున్న హనుమంతుడు ఎగిరే మైల పర్వతంలాగా కనిపించాడు. హనుమంతుడు 4 సముద్రాల మీదుగా ఎగిరిపోతూ ఉంటే రాముడు సీతకు ఒక్కొక్క సముద్రాన్నే చూపించాడు. చివరకు శతకంఠుడు ఉండే మాయాపట్నం కనిపించింది. ఆ నగరం చుట్టూ బంగార ప్రాకారం ఉన్నది. హనుమంతుడి వల్ల సాధ్యమైంది గాని ఆ సముద్రాలు దాటి ఆ కోటను చేరి రావటం మరొకరికి సాధ్యం కాదు. మాయాపట్నం గల లంకలో
నందనవనానికి తీసిపోని వనం ఉన్నది. రాముడు హనుమంతుణ్ణి అక్కడ దిగమన్నాడు. సేనలు అక్కడే దిగాయి. రాముడు సుగ్రీవుడు మొదలైన వాళ్లతో మీరీ రాక్షసుడి మీదకు యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. వెంటనే సుగ్రీవ, అంగద, విభీషణాది మహావీరులు తమ సేనలతో శతకంఠుడి నగరంపైకి యుద్ధానికి వెళ్లారు. వానర సేన, రాక్షస సేన కలిసి కోటను సమీపించి కోట చుట్టూ ఉండే అగర్తను పూడ్చి కోట గోడలు కూల్చి గోపురాలు నేలమట్టం చేసి ద్వారాల తలుపులు విరగదన్ని విజృంభించారు. ఆ కోటను రక్షించే కాలకేయులు అనే వాళ్లకు ఈ కోతులు రాక్షసులు విజృంభించడం చూసి ఆశ్చర్యం కలిగింది. ఈ పట్టణాన్ని పాలించేది శతకంఠుడని వీళ్ళకి తెలియదా? వీళ్ళు ప్రాణాలతో ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నారు అనుకొని సింహనాదాలు చేశారు. తరువాత ఆ కాలకేయులు రకరకాల ఆయుధాలు ధరించి వానర రాక్షస సేన మీదకు వచ్చారు. వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక వానర సేన చెల్లా చెదురైంది. విభీషణుడు వానరులను ఆపి తన రాక్షస సేనలను పురికొల్పాడు. వారితో పాటు వానరులు కూడా ఎదురు తిరిగి కాలికేయుల్ని ప్రతిఘటించారు. యుద్ధం తీవ్రంగా సాగింది. ఈ లోపల శతకంఠుడు శివపూజ చేస్తూ ఉండి యుద్ధం కోలాహలం చెవుల పడేసరికి ద్వారపాలకులను ఏమిటా కోలాహలం అని అడిగాడు. ద్వారపాలకులు అతనికి నమస్కరించి, స్వామి, ఎవరో రాజు కోతి మీద ఎక్కి ఎక్కడి నుంచో నర వానర రాక్షసులు గల సేనతో వచ్చి దిగాడు. మన కాలకేయులు వారితో యుద్ధం చేస్తున్నారు. అదే ఆ చప్పుడు అన్నారు. ఎవడో రాజు కోతి మీద ఎక్కి వానర సేనతో నా నగరం మీదకు యుద్ధానికి వచ్చాడంటే లోకులు నవ్విపోరా? దేవతలే నాకు తలవంచగా ఈ రాజు వానర సేనతో ఎలా వచ్చాడు అని శతకంఠుడు తన మంత్రులతో మొదలైన వారిని యుద్ధ సన్నాదులు కమ్మని రణబేరి వేయించి తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. తనతో యుద్ధానికి వచ్చిన శతకంఠుడి కిరీటము, అలంకారాలు, కాంతి, వాడి శరీరము, మదము చూసి రాముడు అద్భుతం చెందుతూ ఉండిపోయాడు. అది చూసి హనుమంతుడు, స్వామి, ఏమిటి వాణ్ణి చూసి ఆశ్చర్యపడిపోతున్నావు? నీ ప్రతాపం ముందు వీడెంత? వాణ్ణి చంపివేయి అంటూ వెళ్లి విశాలంగా ఉన్న శతకంఠుడు రొమ్ము మీద బలంగా పొడిచాడు. ఆ దెబ్బకు శతకంఠుడు కింద పడి వెంటనే లేచి ఎదురుగా ఉన్న హనుమంతుని చూసి, అరే, ఎంత బలం నీది వానరుడా! 3 లోకాలను హడలగొట్టే నన్నే పిడికిలి పోటుతో పడగొట్టితివే. ఎంతో తిరిగాను, ఎందరో దేవతలను యుద్ధంలో గెలిచి ఇంతవాణ్ణి అయ్యాను. కాని నీలాగా నన్ను ఎవరు పడగొట్టలేదు. నీ ముష్టి దెబ్బ నేను చూశాను. నా శూలం దెబ్బ నువ్వు చూడు అంటూ తనకన్నా ఎక్కువ పొడవు గల శూలాన్ని బలంగా హనుమంతుడి మీదకు విసిరాడు. దాన్ని హనుమంతుడు విరిచిపారేశాడు. బేష్ అంటూ శతకంఠుడు హనుమంతుడి మీద ముసలము, గొడ్డలి, ఖడ్గము మొదలైన ఆయుధాలు ప్రయోగించాడు. అన్నిటినీ హనుమంతుడు విరిచేశాడు. రాముడు హనుమంతుని చూసి ఆనందించి తాను ఒక విల్లు తీసుకొని శతకంఠుడిపై యుద్ధానికి వచ్చాడు. రాముడితో పాటు విభీషణుడు కూడా వచ్చాడు. శతకంఠుడు వారిద్దరి బాణాలను దారిలోనే భగ్నం చేస్తూ కాలితో తన్ని ఇద్దరిని వెళ్లి లంకలో పడేట్టు చేశాడు. అప్పుడు హనుమంతుడు తన తోకను 4 సముద్రాల మీదుగా సేతువు కట్టినట్టు పెట్టాడు. రాముడు విభీషణుడు దాని మీద వచ్చారు. వాళ్ళు శతకంఠుడితో యుద్ధం ప్రారంభించగానే వానరసేనులు చెట్లు రాళ్లు విసిరాయి. శతకంఠుడు అన్నిటినీ తన అస్త్రాలతో నుగ్గు చేస్తూ వచ్చాడు. అతని దాటికి తట్టుకోలేక అంగదుడు, నలుడు, నిలుడు, వృక్షజుడు లాంటి మేటి వానర వీరులు పారిపోయారు. రాముడు తమ్ముళ్ళు 3 ఓడిపోయారు. అప్పుడు రాముడు సీతతో హనుమంతుడి మీద ఎక్కి శతకంఠుడితో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు శతకంఠుడు రాముడితో, నాతో యుద్ధం చేయడం అంటే రావణుడితో యుద్ధం చేయడం అనుకున్నావా? ఈ కోతి మీద ఎక్కి ఇంత దూరం నువ్వు ఎందుకు వచ్చినట్టు? పైపెచ్చు సీతను కూడా తెచ్చుకున్నావెందుకు అని ఆక్షేపించాడు. రాముడు అతనిపై అస్త్రాలు వేశాడు. అప్పుడు శతకంఠులు కోట్ల సంఖ్యలో తన ఎదుట ఉన్నట్టు రాముడికి తోచింది. రాముడి మహా అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయి. హనుమంతుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను ప్రచండమైన శక్తితో శతకంఠుడి రాక్షస ముఖాల్ని నాశనం చేశాడు. అంతవరకు యుద్ధం చేస్తున్న రాముడు విశ్రాంతి కోరినట్టుగా తన విల్లును, 2 అమ్ముల పొదలను తన చెంత ఉన్న సీతకిచ్చాడు. వాటిని తీసుకొని సీత శతకంఠుడితో యుద్ధం చేసింది. శతకంఠుడికి కోపం వచ్చి ఆమె మీద తన ప్రతాపమంతా చూపుతూ యుద్ధం చేశాడు. రాముడు సత్యం తప్పని వాడైతే, నేను పతివ్రతనైతే ఈ బాణంతో రాక్షసుడు చచ్చుగాక అని సీత వింటికి బాణం సంధించి వదిలింది. దానితో శతకంఠుడు చచ్చిపోయాడు. సీత తన చేతి విల్లును రాముడికిచ్చి నమస్కరించింది. రాముడు తన మణిహారాన్ని సీతకిచ్చాడు. సీత రాముడితో సేనలను మోసుకువచ్చి అంతులేని రాక్షసులను చంపి శతకంఠ రావణుడి పతనానికి ఎంతగానో సహాయపడిన హనుమంతుడికే ఈ హారాన్ని ఇయ్యమన్నది. రాముడు ఇచ్చిన హారాన్ని హనుమంతుడు తన మెడలో వేసుకొని పరమానందంతో, సీతారాములు ప్రసాదించిన ఈ హారం నా వక్షస్థలం మీద ప్రకాశిస్తూ లోపల నా హృదయంలో సీతారాముల్ని ఎల్లప్పుడూ నిలుపుతుంది అన్నాడు. అందరూ తిరిగి అయోధ్యకు వెళ్లారు. రాముడి వద్ద సెలవు తీసుకొని విభీషణుడు రాక్షసులతో లంకకు వెళ్ళాడు. సుగ్రీవుడు మొదలైన వానరులంతా కిష్కిందకు వెళ్లారు. హనుమంతుడు రాముడి దగ్గరే ఉండిపోయాడు. శతకంఠ రావణ సంహారానంతరం రాముడు
నిష్కంఠంగా ఆదర్శప్రాయంగా రాజ్యం చేస్తుంది. రామరాజ్యంలో శోకము, క్రోధము, ముసలితనము, వైరము, లోభము, సంక్షోభము ఎలా ఉంటాయో మనుషులు ఎరగరు. రాముడి సేవలో అయోధ్యలో గడుపుతున్న హనుమంతుడికి కొన్నాళ్లకు తన తల్లి అంజనాదేవిని చూడాలనిపించింది. రాముడి అనుజ్ఞ తీసుకొని హనుమంతుడు గంధమాదన పర్వతం దగ్గరే ఉంటున్న అంజనాదేవి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. ఇదండి వాళ్ళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.